హాయ్ వీవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం విలమ అమ్మాయిలను అయితే తీసుకొచ్చాను. ఇందులో చాలా అందమైన అమ్మాయిలను అయితే ఈ రోజు తీసుకొచ్చాను. ఇందులో ప్రైవేట్ జాబ్ ఒక సాఫ్ట్వేర్ ఇద్దరిని అయితే తీసుకొచ్చానండి. అదేంటంటే మీ అందరి కోసం, నా విలమ కుటుంబ సభ్యుల కోసం అయితే మంచి మంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చాను. అమ్మాయిల డేట్ ఆఫ్ బర్త్ చెప్పబోయే ముందు మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుందండి. ఆ ఆఫీస్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఉందండి. జగద్గిరిగుట్టలో ఎన్టీఆర్ సర్కిల్ లో అయితే మన ఆఫీస్ ఉందండి. మీరు వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఒకవేళ మీరు ఫోన్ చేస్తే చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ అని చేయండి. మెసేజ్ చేస్తే మా ఆఫీస్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాము. ఖచ్చితంగా ఆఫీస్ కి అయితే వచ్చి కలవండి. ఇలా మా కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. ఈరోజు ఫస్ట్ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/3/1999, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. నెలకు ఒక 20,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన తెలంగాణలోనే ఉంటున్నారు. తెలంగాణలో జైరాబాద్ అమ్మాయి వాళ్ళైతే ఉంటున్నారు. మిడిల్ క్లాస్ అండి. అమ్మాయి వాళ్ళు బాగానే ఉన్నారు. ఒక హిల్ అండి. అమ్మాయికి మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అమ్మాయి ఒక బ్రదర్ ఉన్నారండి. బ్రదర్ కి మ్యారేజ్ అవ్వలేదు. ఈ అమ్మాయి తర్వాత చేసుకుందాం అన్న ఆలోచనలో వాళ్ళ బ్రదర్ ఉన్నారండి. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి ప్రైవేట్ అయినా బిజినెస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, కొంచెం మంచి అబ్బాయి, చాలా అందంగా ఉండాలి, కుటుంబం కూడా బాగుండాలి, ఇలాంటి ప్రాపర్టీస్ కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, మంచి అబ్బాయి మమ్మల్ని అర్థం చేసుకున్న కుటుంబం నుంచి కావాలని అయితే అమ్మాయి వాళ్ళు కోరుకుంటున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం నా వల్ల మా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఏంటంటే అమ్మాయి సెకండ్ మ్యాచ్ అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/3/1997, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. నెలకి ఒక 30,000 అయితే సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు ఏపీలో అమలాపురంలో అయితే ఉంటున్నారు. అమ్మాయి అక్కడే సెటిల్డ్ అండి. ఈ అమ్మాయి వాళ్ళు కూడా సెటిల్ ఫ్యామిలీ అండి. అమ్మాయి సెకండ్ మ్యాచ్ కాబట్టి పిల్లలు లేరు. ఇప్పుడు చేసుకునే అబ్బాయి కూడా పిల్లలు లేకుండా కావాలని అయితే అనుకుంటుంది. ఓన్లీ ఏపీలోనే కావాలి అనుకుంటుంది. అమలాపురం చుట్టుపక్కల పరిధిలోనే కావాలని అయితే కోరుకుంటున్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి సెటిల్ అయి ఉండాలి, కొంచెం హోన్ హౌస్ ఉండాలి, జాబ్ ఏదైనా పర్లేదండి, బిజినెస్ అయినా సాఫ్ట్వేర్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి, కొంచెం మంచి కుటుంబం మళ్ళీ అర్థం చేసుకున్న అబ్బాయి కావాలన్న ఆలోచన అమ్మాయిదండి. పిల్లలు లేకుండా అయితే చూస్తున్నారు. ఫస్ట్ మ్యారేజ్ లో ఇబ్బంది పడింది కాబట్టి ఇబ్బంది లేకుండా ఈసారి కూడా నేను వెళ్ళే దారిలో నన్ను అర్థం చేసుకున్న కుటుంబం కావాలని అమ్మాయి ఆలోచన అండి. ఇలాంటి అమ్మాయి కోసం మా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/11/1999, హైట్ 5.3 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా అయితే చేస్తున్నారు. సాలరీ ఒక 40,000 అయితే వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఆంధ్ర విశాఖపట్నంలో అయితే ఉంటున్నారు. జాబ్ అయితే అక్కడే చేస్తున్నారండి. హోమ్ అమ్మాయి చేస్తుందండి. విశాఖపట్నంలో వీళ్ళు కొంచెం సెటిల్ ఫ్యామిలీ అండి. హోమ్ హౌస్ ఉంది, కొంచెం ప్రాపర్టీస్ కూడా అమ్మాయి ఉన్నాయి. అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ. మదర్ ఫాదర్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్. ఈ అమ్మాయి అండి. బ్రదర్స్ కి మ్యారేజ్ అవ్వలేదు. ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత చేసుకుందాం ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే బీటెక్ చేసి ఉండి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటుంది. కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ, ప్రాపర్టీస్ కూడా ఉండాలి, హోన్ హౌస్ ఉండాలి, ఓన్లీ ఏపీ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అనుకుంటుందండి. ఇలాంటి అమ్మాయి కోసం ఆంధ్ర కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/11/1998, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. ఈ అమ్మాయి అయితే ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. నెలకి 40,000 అయితే సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు సిరిసిల్లలో ఉంటున్నారు. జాబ్ మాత్రం అక్కడే చేస్తుందండి. కొంచెం అమ్మాయి ఏంటంటే మిడిల్ క్లాస్ అమ్మాయి అండి. కానీ అమ్మాయి వాళ్ళు మిడిల్ క్లాస్ అయినా చాలా మంచి ఫ్యామిలీ అండి, అర్థం చేసుకున్న కుటుంబం అండి. మదర్ ఫాదర్ ఉన్నారు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఒక బ్రదర్ అండి. బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి ఒకరండి. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఏపీ ఓన్లీ తెలంగాణలోనే ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం కావాలి, కొంచెం ప్రాపర్టీస్ ఉండి ఓన్ హౌస్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే అనుకుంటుంది. అమ్మాయికి తగ్గట్లు నన్ను అర్థం చేసుకున్న అబ్బాయి నాకు భర్తగా రావాలని అయితే అమ్మాయి ఆలోచన అండి. ఇలాంటి మంచి ఆలోచన ఉన్న అమ్మాయి కోసం నా వెలమ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి సెకండ్ మ్యాచ్ అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/2/1999, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. నెలకి జీతం 30,000 అయితే వస్తుంది. అమ్మాయి తెలంగాణలో సంగారెడ్డిలో అయితే అమ్మాయి ఉంటుంది. జాబ్ అయితే అక్కడే చేస్తుంది. అమ్మాయి కొంచెం మిడిల్ క్లాస్ అండి. అమ్మాయికి పిల్లలు లేరు. అమ్మాయి ఒకరే. అమ్మాయి మదర్ ఫాదర్ ఉన్నారు, ఒక బ్రదర్ అండి. ఈ అమ్మాయి ఒకరే. బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి సెకండ్ మ్యాచ్ కాబట్టి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే పిల్లలు లేకుండా నన్ను బాగా చూసుకునే అబ్బాయి కావాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకుని చాలా ఇబ్బందులు పడినాం కాబట్టి ఇప్పుడు వచ్చే అబ్బాయి కూడా నన్ను అర్థం చేసుకునే అబ్బాయి ఉండాలి అన్న ఆలోచన అమ్మాయిదండి. జాబ్ సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, మంచిగా కొంచెం జాబ్ చేసుకుంటూ ఉంటారు, కొంచెం ప్రాపర్టీస్ ఓన్ హౌస్ ఉండి చాలు అన్న ఆలోచన అండి. తెలంగాణలో
బ్యూరోలో ఎక్కడైనా పర్లేదన్న అమ్మాయి ఆలోచన అండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం మన వెలమ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, మరి నేనైతే ఈ రోజు మరి మీ అందరి కోసం ప్రైవేట్ సాఫ్ట్వేర్ అయితే అమ్మాయిలను తీసుకొచ్చాను, కొంచెం మిడిల్ క్లాస్ అమ్మాయిలను కూడా తీసుకొచ్చాను. ఈ వీడియోని నా వెలమ కుటుంబ సభ్యులైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మీరు చూస్తే మన అన్నదమ్ముల కోసం ఎవరికో ఒకరికి సెట్ అవుతుందన్న ఆలోచన నాకైతే ఉంది. చూడండి, చూస్తే అరే మీకు కాకుండా మీకు తెలిసిన వారికి కూడా ఎవరికో ఒకరికి సెట్ అవుతుంది కదా, మరి ఆ ఆలోచన మీరెందుకు చేయట్లేదు? ఒకరికొకరు సహాయం అనేది చేసుకోండి. ఈ రోజుల్లో చుట్టాలు తెలిసిన వారు ఎవ్వరు కూడా మనకు సహాయం అనేది చేయట్లేదు. ఎందుకంటే చేస్తే ఏమనుకుంటారు అన్న ఆలోచన వాళ్ళైతే ఉంటున్నారు. ఆలోచించకుండా వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.